గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది మైలవరం ఎక్స్ ఎమ్మెల్యే అండ్ మంత్రి కుమారుడు పెళ్లికి అధినేత వస్తున్నారు అన్న ఆనందంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక చిన్న బాలుడి దగ్గర సైకిల్ తీసి తుక్కు కింద కొట్టారు. ఆ పిల్లోడు అయిన తర్వాత మోసుకుని వెళ్ళారు. దీని గురించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ని అట్లా చేయరు, ఇప్పుడు ఇలా చేయరని చెప్పారు. ఓకే, ఎలక్షన్ ముందు అలా జరిగింది. 2019లో టీడీపీ సైకిల్ కూడా నగ్గిన తర్వాత అలాగే చేయరు. అలాగే మొన్న ఎలక్షన్ నగ్గిన తర్వాత ఫ్యాన్ కూడా అట్లానే చేయరు. అది ఎలక్షన్ టైంలో అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా ట్రోల్ చేయరు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే చిన్నపిల్లడు 7 సంవత్సరాల బాలుడు ఏదో వర్షం వస్తుంది, మబ్బుగా ఉందని ఆడుకోవడానికి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఆ సైకిల్ లాక్కుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మైలవరం వాళ్ళు తుక్కని చేయరు. ఇది అయితే మాత్రం కరెక్ట్ అయిన పని కాదు. ఎందుకంటే మెయిన్ మామూలు సైకిల్ అంటే ఓకే, పిల్లడి దగ్గర లాక్కించుకోవడం మాత్రం అది కరెక్ట్ అయిన పని కాదని టీడీపీ సోషల్ మీడియా చెప్తుంది. అలాగే జనాలు కూడా అంటున్నారు. అలాగే ఎక్స్లో లోకేష్ గారు ఆ వీడియో పోస్ట్ చేయరు. ఇంకోటి ఏంటంటే మన మహానాడులో జరిగిన రాజశేఖర రెడ్డి గారు బొమ్మ చుట్టూరు టీడీపీ జెండాలు కట్టారు. దాని గురించి శివప్రసాద్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు, మీ ఇంట్లోకి కడతాను. అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ విగ్రహాలకి వైఎస్ఆర్సీపీ కట్టలేదు. అలాగే టీడీపీ వాళ్ళు ఒక కడప మున్సిపాలిటీ బోల్డ్ అంత ఉంటుంది. ఆ నడిబొడ్డుని కట్టాలంటే బోల్డ్ అండ్ బిల్డింగ్స్ ఉంటాయి. పర్మిషన్ తీసుకుని కట్టుకోవచ్చు. మరీ దానికే కట్టాలని లేదు. ఎందుకంటే దాని చుట్టూరు ఫ్లెక్స్ బోర్డులు పెట్టుకోవచ్చు. జెండాలో రాజశేఖర రెడ్డి గారు కనపడకుండా పెట్టారు. అది కూడా కరెక్ట్ కాదని పబ్లిక్ అంటున్నారు. ఇలాగా రెండేపులను ఉంటే తప్పులు. కానీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కొంచెం స్టెప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లడి దగ్గర లాక్కున్నారు. ఇక్కడ అలా ఏమీ అవ్వలేదు మహానాడులో. ఇలాగా మెయిన్లీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో అక్కడ కట్ చేసి ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కింగ్. ఇంకా ఓడిపోయినా సరే అన్ని సీట్లు తగ్గబోతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఇవ్వడంలో ఆయన ఎక్సలెంట్గా ఇచ్చారు. దాంట్లో అయితే సందేహం లేదు. మెయిన్ 3 రాజధానులైన కాన్సెప్ట్ ఒకటి మైనస్. అలా ఇప్పుడు ఆ పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ ఎంత దారుణంగా చేయారో చూసాం. అలాగే నెక్స్ట్ ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే ఇట్లాంటివి జరగడం వలన వైఎస్ఆర్సీపీకి లాసు. ఎందుకంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనల్ని ఎందుకు 11 అప్పచెప్పారు అనేది ఇప్పుడు కూడా తెలియట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెనాల్లో రౌడీ షీటర్లని వెనకేసి వస్తున్నారు. వాళ్ళు రౌడీ షీటర్లు 100% రౌడీ షీటర్లు కేసులు అవి ఉన్నాయి. ఒక కరీముల్లో తప్ప కనమూల అందరి మీద కేసులు ఉన్నాయి. వాళ్ళని వెనకేసి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే నిన్న సస్పెండ్ చేయండి టీడీపీ. అట్లాగే చేయలేదు. ఏ విషయంలో ఆనందబాబు విషయంలో అదొకటి మైనస్. అందుకు ఓడిపోయారు. ఇలాంటివన్నీ కొంచెం సర్దుకుంటే ఈవేళ ఓడిపోయినా నెక్స్ట్ అన్నా గెలుస్తారు.